హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నం స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ సో. ఈరోజు అయితే ఒక మంచి హాల్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా మంచి మంచి వెరైటీస్ చూపించబోతున్నాను. నేనేమి ఇవి పర్చేస్ చేసినవి కాదు అండ్ బొటిక్స్లో స్టిచ్ చేసుకున్నవి కూడా కాదనమాట. నా ఓన్గా నేను మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకునే లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా అనమాట. ఈ వీడియోలో అయితే నేను అన్ని ఫ్రాక్సే చూపించబోతున్నాను అండ్ అందులో కూడా కొన్ని ఫ్రాక్స్ అయితే నేను శారీ తీసుకుని లెహెంగా కుట్టించుకున్న తర్వాత మనం కొంచెం పార్ట్ మిగిలిపోతుంది కదా, లైక్ 3 మీటర్స్ ఆర్ 4 మీటర్స్, కొన్ని 2 మీటర్స్ కూడా మిగిలిపోతాయి. సో వాటిలతో కూడా నేను వేస్ట్ చేయకుండా కొన్ని ఫ్రాక్స్ కుట్టించుకున్నాను, కొన్ని స్ట్రైట్ కట్ టాప్స్ కూడా కుట్టించుకున్నాను. బట్ ఇప్పుడైతే ఓన్లీ ఫ్రాక్స్ చూపిస్తాను. సో దట్ ఎవరికైనా నచ్చితే రిఫరెన్స్గా ఉంచుకుని వాళ్ళు కూడా కుట్టించుకుంటారు అన్నట్టు ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అనమాట. సో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి ఏది నచ్చిందో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ ఫ్రాక్స్ అన్నీ అయితే నేను ఏది బొటిక్లో కుట్టించుకోలేదు, నేను మా లోకల్ టైలర్కి ఇచ్చి స్టిచ్ చేయించుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఎల్లో వన్ నాకైతే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది అనిపించింది. క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది. నేను ఇది స్టైల్ చేసి మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను వీడియో, సో దట్ మీకు ఒక రిఫరెన్స్లా ఉంటుంది, చూడొచ్చు. ఈ క్లాత్ వచ్చేసరికి నేను రమా క్లాత్ స్టోర్స్ విజయవాడలో తీసుకున్నాను. నాకు మీటర్ ఒక అరౌండ్ 100 అలా పడుంటుంది నాకు. నేను సేల్లో తీసుకున్నా ఇది, సో అందుకని తక్కువగా వచ్చింది. సో నేను 3 మీటర్స్ తీసుకున్నా అనమాట. నెక్కి వచ్చేసరికల్లా నేను వీ షేప్ పెట్టించాను అండ్ కింద ఆలియా కట్ పెట్టించాను నేను. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసరికల్లా డబల్ లేయర్ వేయించాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది, ఎలిగెంట్గా కూడా ఉంటుంది, క్లాసీగా. మీకు వేసుకుంటే కానీ దీని లుక్ తెలీదు. అండ్ కింద ఓవరాల్ ఫ్రాక్ అంతా చిన్న చిన్న కుచ్చులు పెట్టించాను అనమాట, చాలా క్లాసీగా ఉంది. అండ్ వన్ వచ్చేసి దిస్ గ్రీన్ వన్, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ మెటీరియల్ ఇంత బాగా వస్తుందని. యాక్చువల్గా అయితే ఇది ఒక శారీ, నేను ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను ఒక అనార్కలి టైప్ ఫ్రాక్ కొట్టి చేసుకున్నాను ఈ శారీతో అండ్ దానిలో ఒక 2.5 మీటర్స్ మిగిలింది అనుకుంటా. సో స్ట్రైట్ కట్ టాప్ వస్తుందిలే అనుకున్నాను నేను, బట్ ఫ్రాక్ వస్తుంది అన్నారు. సో స్టిచ్ చేపించేసుకున్నా. నెక్ వచ్చేసరికల్లా చిన్నగా స్కాలప్ ఇచ్చి నేను ఆ నెక్ కుట్టించేసాను. నెక్స్ట్ కింద బార్డర్ అనమాట అది. అండ్ నెక్కి వచ్చేసరికల్లా వెనక నేను డైమండ్ షేప్ నెక్ పెట్టించాను. కింద వచ్చేసి చిన్న పోల్కి బాల్స్ ఉంటాయి కదా, అవి అటాచ్ చేయించాను. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ మోడల్, ఇది ఫ్రాక్లోనే ఓవర్ కోట్ మోడల్. సో 2 పీసెస్ వస్తాయి ఇందులో. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. యాక్చువల్లీ నేను ఇది మల్ కాటన్లో ఒక స్టోర్లో చూసాను అనమాట, బట్ దే కాస్టెడ్ మీ అరౌండ్ 2000 అనుకుంటా. సో చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఎందుకు అని చెప్పని నేను కాటన్లో రీక్రియేట్ చేశాను. లోపల వచ్చే ఫ్రాక్ అయితే ఇది ఏ లైన్ ఫ్రాక్ అనమాట, ఏ లైన్ కుర్తీ లాగానే ఇది ఒక ఏ లైన్ ఫ్రాక్. కింద వచ్చేసరికల్లా కుచ్చులు పెట్టించాను సేమ్ ఫ్రాక్ అంతా, బట్ లోపల నేను స్లీవ్లెస్ ఇచ్చాను అనమాట, బికాజ్ ఓవరాల్ కోట్ వస్తుంది కాబట్టి లోపలిది స్లీవ్లెస్ ఇచ్చాను. అండ్ దిస్ ఈస్ ద ఓవర్ కోట్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓవర్ కోట్కి నేను కాలర్ నెక్ పెట్టి బటన్స్ ఇచ్చాను అనమాట. అండ్ ఇది ఒక 3 లేయర్ ఓవర్ కోట్లా కుట్టించాను నేను. 3 లేయర్స్ స్టెప్ బై స్టెప్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను మీకు ఇది వేసుకుని చూస్తే కానీ దీని అందం తెలీదు. నేను ఇక్కడ ట్యాగ్ చేస్తా కదా చూడండి, చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బేబీ పింక్ వన్, అసలు ఆ కలరే చాలా బాగుంది చూడడానికి. మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అనమాట, దాంట్లో కూడా షిమ్మరీ ఇది. అండ్ ఈ డ్రెస్కి హైలైట్ దిస్ హ్యాండ్స్, దిస్ రఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి వేసుకుంటే. సో రఫుల్ హ్యాండ్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి సింపుల్గా నేను రౌండ్ నెక్ పెట్టించేసాను, వెనకాల డోరీస్ ఇచ్చి. ఫుల్ గేరా వస్తుంది, ఇది అనార్కరీలో కూడా వాడుకోవచ్చు మనం పేరప్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ పీచ్ వన్ అనమాట. యాక్చువల్గా ఇదైతే మా అక్క ఎంగేజ్మెంట్ టైంలో లెహెంగా కుట్టించుకుంటే దానిలో మిగిలిపోయిన ఒక 2.5 మీటర్స్ దేనికి పనికిరాదు అనుకుని వదిలేసాము, బట్ ఒకసారి ట్రై చేద్దామని స్టిచ్ చేయించుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్ వచ్చేసి సింపుల్గా పెట్టించేసాను బికాజ్ హెవీ బోర్డర్ వస్తుంది కాబట్టి యోక్ పార్ట్ అంతా. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ ఏంటంటే సేమ్ రఫల్ హ్యాండ్స్, లోపల మనకి కంఫర్టబుల్గా ఉండేది కాబట్టి మళ్ళీ హ్యాండ్ స్టిచ్ చేయించాను అనమాట. ఇందాక రఫుల్ హ్యాండ్స్ కూడా అంతే, సేమ్ స్టిచ్ చేయించా. అండ్ బ్యాక్ సింపుల్గా రౌండ్ నెక్ అండ్ దీనికి హైలైట్ దిస్ బార్డర్, ఓవరాల్ కిందంతా వస్తుంది బార్డర్.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఫ్రాక్. ఇదొక ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. నేనొక శారీ తీసుకున్నాను యాక్చువల్లీ. దాని బోర్డర్ అంతా తీపిచ్చేసి, నేను ఇలా ఒక ఫ్లోరల్ ఫ్రాక్ కావాలి నాకు అని స్టిచ్ చేపించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. అండ్ ఇది స్టెప్ ఫ్రాక్ అనమాట. కింద ఒక స్టెప్ పెట్టించి అండ్ దాని మీద లేయర్ కింద ఇంకొక స్టెప్ పెట్టించాను. అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ కింద కూడా నేను ఒక బెల్ట్ లాగా ఏపిచ్చాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని. వేసుకుంటే అసలు బుట్ట బొమ్మలా ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంతే నేను చూపించాలనుకున్న ఫ్రాక్స్ అయితే ఇవి. ఇంకా ఇలాంటి ఫ్రాక్స్ నా దగ్గర కలెక్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ దట్ టూ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవేమి నేను ఓవర్ ప్రైజీవి కావు. జస్ట్ తక్కువ కాస్ట్ పెట్టుకుని మెటీరియల్స్ తీసుకొని వాటితో కుట్టించుకుంటాను. లేదు అంటే ఐ విల్ బై శారీస్. శారీస్ తక్కువ కాస్ట్‌కి లైక్ 1000కి ఆర్ 800కి వచ్చిన శారీస్ తీసుకొని వాటిలతో నేను ఒక 2 ఫ్రాక్స్ కుట్టించుకుంటాను. సో, నాకక్కడ మెటీరియల్ కాస్ట్ తక్కువ పడుతుంది. అండ్ నేను లోకల్ టైలర్స్‌కి ఇస్తా కాబట్టి తక్కువ కాస్ట్‌కే కుట్టేస్తారు నాకు. సో, చాలా అఫోర్డబుల్ రేంజ్‌లో వచ్చేస్తాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫ్రాక్ చూపించా కదా! మా అక్క లెహెంగాలో మిగిలిపోయిన పార్ట్‌తో కుట్టించుకున్నా అని. సో, మా అక్క ఎంగేజ్‌మెంట్ లెహెంగా కూడా అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచే. మేము శారీ ఎక్కడి నుంచి పర్చేస్ చేసాము, బ్లౌజ్ ఎలా మ్యాచింగ్ చేసుకున్నాము, అండ్ ఓణీ ఎక్కడి నుంచి సెట్ చేసాము. ఇవన్నీ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో చెప్పండి. నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేసి పెడతాను. అది కూడా మేమంతా బడ్జెట్‌లో చేస్తామనమాట. సో, ఇలానే నేను ఒక సీరీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మా అక్క వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్, శారీస్, బ్లౌజెస్ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కింద కామెంట్స్‌లో చెప్పండి చేయాలా వద్దా అని. అండ్ ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐడియాస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ గైస్. మీరు లైక్, కమెంట్ చేస్తే దట్ గివ్స్ మీ మోర్ మోటివేషన్ టు డూ సచ్ వీడియోస్. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చిన్నం స్టోరీస్. బై గైస్.